హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం. ఇది నైవేద్యాలలో చాలా ప్రముఖమైనది. ఈ బెల్లం పరమాన్నం గుళ్ళో పెట్టే స్టైల్లో ఉంటుంది. దీన్నే బెల్లం అన్నం, బెల్లం పొంగలి అని కూడా అంటారు. దీన్ని చాలా సింపుల్గా 15 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా ఏం పెట్టాలి అని ఆలోచించేటప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసేయచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా నేను 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఇవి మామూలు రేషన్ బియ్యము. ఈ బియ్యంతో అయితే చాలా టేస్టీగా వస్తుంది బెల్లం పరమాన్నం. వీటిని ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రం చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి దీన్ని మెత్తగా అన్నంలాగా వండుకోవాలి. చూసారా, ఇలాగా వండుకోవాలి. మెత్తగా వండుకోవాలి. ఎంత మెత్తగా అంటే చిన్నపిల్లలకి మనం తినిపిస్తూ ఉంటామే, మెత్తగా వండి అంత మెత్తగా చేసుకోవాలి. అప్పుడే బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన మరొక పాత్ర పెట్టి నేను ఇక్కడ కుండ పెడుతున్నాను. ఇందులోకి 1 ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి వేయిస్తున్నాను. ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుముని తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో వాటర్ని కూడా పోసుకోవాలి. ఇలా పోసుకొని బెల్లం మొత్తం కరిగేలాగా ఉడికించుకోవాలి. బెల్లాన్ని ఇలా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేయాలి. ఇలా అన్నాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు అయ్యో చాలా లూజ్ అయిపోయిందే అని అనిపిస్తుంది, కానీ ఇదంతా ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది. చూసారా, దాదాపు దగ్గర పడిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. కొంతమంది ఇందులోకి పాలను కూడా వేస్తారు. ఒకవేళ మీరు పాలను వేయాలనుకుంటే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి. ముందే పాలను పోసుకుంటే విరిగిపోతాయి. అంతే, ఎంతో సింపుల్గా చాలా కమ్మనైన పరమాన్నం సిద్ధమైపోయింది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నైవేద్యంగా పెడితే దేవుడు మీ కోరికను నెరవేర్చినట్లే. అంత టేస్టీగా ఉంటుంది. త్వరలో చాలా పండుగలు వస్తున్నాయి. పండుగలకి ఈ నైవేద్యాన్ని చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.